హైదరాబాద్ నగరంతో పాటు నగర శివారు ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో శివారులోని చెరువులు కుంటల్లోకి వరద ఉధృతి వస్తోంది. వరద ఉధృతి కారణంగా హైదరాబాద్లోని జంట జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. హిమాయత్ సాగర్ నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరింది. శంకర్పల్లి, చేవెళ్ల, షాబాద్లో కురిసినటువంటి భారీ వర్షానికి జంట జలాశయాలు ఫుల్ ట్యాంకు చేరుకున్నాయి. ముందు జాగ్రత్తగా అధికారులు హిమాయత్ సాగర్ 3 గేట్లు తెరిచి దాదాపు 3000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. హిమాయత్ సాగర్ నుంచి వచ్చే వరద నీరు సర్వీస్ రోడ్డుపై నుంచి ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రాజేంద్రనగర్, గచ్చిబౌలి వెళ్లే సర్వీస్ రోడ్డును అధికారులు మూసివేశారు. ముందు జాగ్రత్తగా పోలీసులు పరివాహక ప్రాంతాల్లో బందోబస్తును ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. అయితే ఏదైతే తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు మొత్తం టోల్గా జోరుగా కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎగువన ఏదైతే రంగారెడ్డి కానీ వికారాబాద్ జిల్లాలో కురుస్తున్నటువంటి ఈ యొక్క భారీ వర్షాలకు హైదరాబాద్లో ఉన్నటువంటి జంట జలాశయాలు మొత్తం టోల్గా కూడా నీటి కుండలా మారాయి. దాని భాగంలోనే ఈరోజు మనము ఇక హిమాయత్ సాగర్ దగ్గర ఉన్నాము. ఇది మొత్తం టోల్గా చూసుకుంటే మొత్తం హిమాయత్ సాగర్ ఆ నీటి మొత్తం టోల్గా కూడా అయితే నీటి కుండలా మారింది. మొత్తం టోల్గా కూడా ఆ ఫుల్ ట్యాంక్ లెవెల్కు కూడా చేరుకుంది. మొత్తం టోల్గా చూసుకుంటే 1763 అడుగుల మేర మొత్తం టోల్గా దీని ఫుల్ ట్యాంక్ లెవెల్ 1763 అడుగులు. అయితే మొత్తం టోల్గా ఇప్పుడు 1762 అడుగుల పైన కొనసాగుతుంది. అయితే ఈ విధంగా మొత్తం టోల్గా నిండుకుండలా మారిన నేపథ్యంలో మొత్తం టోల్గా చూసుకుంటే అధికారులు, జలమండలి అధికారులు 4 గేట్లను ఎత్తారు. ఇప్పుడు మనం చూసుకుంటున్నాం. ఇవి ఈ యొక్క మనం ఎక్కడైతే ఉన్నామో ఈ డ్యామ్ పైన ఉన్నాం మనము. ఈ యొక్క డ్యామ్కు ఉన్నటువంటి ఇవన్నీ గేట్లు మొత్తం టోల్గా కూడా ఈ యొక్క హిమాయత్ సాగర్కు 17 గేట్లు ఉన్నాయి. మొత్తం చూసుకుంటే మనం ఇదంతా మన కెమెరామ్యాన్ విజువల్లో చూపిస్తున్నాడు. మొత్తం 17 గేట్లు ఉన్నాయి. ఇవి 17 గేట్లకు ఉండేటటువంటి డ్యామ్ పైన ఉన్నాం మనం ఇప్పుడు. అయితే ఇక్కడ నుండి 4 గేట్లను ఓపెన్ చేశారు జలమండలి అధికారులు. 4 గేట్లను ఓపెన్ చేసి 2500 క్యూసెక్ నీటిని మొత్తం టోల్గా కూడా చూసుకుంటే అక్కడ అయితే ఈ యొక్క కింద ఏదైతే ఉందో ఈ యొక్క 4 గేట్లను ఓపెన్ చేశారు. 4 గేట్లను ఓపెన్ చేసేసి సుమారుగా 2500 క్యూసెక్ నీటిని మొత్తం టోల్గా కూడా ఈ యొక్క అయితే మూసీ నది ఇక్కడ ఏదైతే వాటర్ పోతూ ఉందో ఈ వాటర్ మొత్తం టోల్గా కూడా సుమారుగా 42 కిలోమీటర్ల మేర ఈ వాటర్ ప్రయాణం చేసి మూసీ నదిలో కలుస్తుంది. అయితే గత 4 రోజుల నుండి యథావిధిగా అయితే 2 అడుగుల మేర అయితే గేట్లను వెత్తారు. 4 గేట్లను 2 అడుగుల మేర వెత్తేసి 2500 క్యూసెక్ నీటిని మొత్తం టోల్గా కూడా ఈ యొక్క హిమాయత్ సాగర్ నుండి అయితే బయటికి వదిలిపెడుతున్నారు. బయటికి వదిలిపెట్టిన నేపథ్యంలో ఇక్కడి నుండి మూసీ నదిలకు కలవడానికి మొత్తం 42 కిలోమీటర్ల మేర ఈ యొక్క హిమాయత్ సాగర్ అయితే ఈ యొక్క మూసీ నది గుండా ప్రవహిస్తుంది. దీనికి కారణంగానే ఈ యొక్క పర్యాక ప్రాంతాలు ఏవైతే ఉంటాయో మూసీ నది పర్యాక ప్రాంతాల్లో ఉండేటటువంటి వాళ్ళని అందరినీ కూడా అలర్ట్ చేశారు. ఎందుకంటే ఈ యొక్క వరద ఉధృతి ఇంకా పెరుగుతూనే ఉంది. అయితే ఎగువన ఇంకా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటు శంకర్పల్లి కానీ చెవెళ్ళ కానీ అయితే ఆ యొక్క భారీ వర్షాల నేపథ్యంలో మొత్తం టోల్గా కూడా అయితే హిమాయత్ సాగర్కు వరద ఉధృతిగా పెరుగుతూ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్న జలమండలి అధికారులు కూడా అయితే 2 అడుగుల మేర మొత్తం టోల్గా కూడా 4 గేట్లను ఓపెన్ చేయడం జరిగింది. 4 గేట్లను ఓపెన్ చేసిన నేపథ్యంలో మొత్తం టోల్గా కూడా ఈ యొక్క నీటిని అయితే వదిలిపెడుతున్నారు. మనం చూస్తున్నాం కనుచూపు మేర మొత్తం టోల్గా కూడా వాటర్ ఫ్లో అవుతూనే ఉంది. ఈ యొక్క ఏదైతే ఈ యొక్క వాటర్ ఫ్లో అవుతుందో ఇది మొత్తం టోల్గా కూడా ఇక్కడ నుండి వెళ్ళేసి ఈ యొక్క మూసీ నదిలో కలుస్తుంది. మూసీ నదిలో కలవడం వలన ఆ యొక్క మూసీ నది పర్యాక ప్రాంతం కూడా మూసీ రివర్ కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది. మూసీ పర్యాక ప్రాంత ప్రజలను కూడా అధికారులు అటు జిహెచ్ఎంసీ అధికారులు కానీ ఇటు హైడ్రా అధికారులు కానీ ఇటు మొత్తం టోల్గా కూడా మాన్సూన్ టీం మొత్తం టోల్గా కూడా అలర్ట్ అయినట్టు తెలుస్తుంది. హైదరాబాద్ అయితే మొత్తం టోల్గా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా హైదరాబాద్లో ఉండేటటువంటి వివిధ శాఖలతోని సమన్వయ సమావేశం కూడా నిర్వహించారు. అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. మూసీ పర్యాక ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళని అప్రమత్తం చేస్తున్నారు. వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించే అయితే ఆలోచన కూడా చేస్తున్నారు. కాబట్టి ఏవైతే ఈ యొక్క జంట జలాశయాలు ఉన్నాయో ఇటు ఉస్మాన్ సాగర్ కానీ ఇటు హిమాయత్ సాగర్ కానీ 2 కూడా ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు మొత్తం టోల్గా అయితే ఓవర్ఫ్లో అయిపోతున్నాయి. ఓవర్ఫ్లో కారణంగా ఈ నీటిని వదిలిపెట్టడం జరుగుతుంది. మనం చూస్తున్నాం భారీ ఎత్తున అయితే వరద ప్రవాహం వస్తూ ఉంది. కాబట్టి ఎంతైతే అవుట్ఫ్లో వస్తుందో అంత మేర మొత్తం టోల్గా కూడా 2500 క్యూసెక్ ఇంట్లోను కూడా బయటికి వదిలిపెడుతున్నారు. హిమాయత్ సాగర్ నుండి మొత్తం టోల్గా కూడా
ఈ ఫ్లో మొత్తం కొనసాగుతూ వస్తుంది. కాబట్టి మొత్తం చూసుకుంటే ఈ యొక్క బ్యాక్ వాటర్ ఏదైతే ఉందో ఈ యొక్క వాటర్ మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క వాటర్ మనం చూస్తూ ఉన్నాం కాబట్టి అయితే దీని కారణంగా అయితే జలమండలి అధికారులు ఇంకా ప్రవాహం కూడా ఇదే విధంగా కొనసాగితే మాత్రం ఇంకా కొన్ని గేట్లు ఎత్తే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అయితే ఇప్పటికే అయితే 1763 అడుగులు కొనసాగుతుంది. 1763 అడుగుల నీటి మట్టం కొనసాగడం వలన ఈ యొక్క 4 గేట్లను మాత్రమే ఓపెన్ చేశారు. మొత్తం 17 గేట్లు హిమాయత్ సాగర్కు ఉంటాయి. 17 గేట్లలో 4 గేట్లని ఒక్క అడుగు మేర వదిలిపెడుతున్నారు. 2500 క్యూసెక్ నీటిని బయటికి వదిలిపెడుతున్నారు. ఇంకా ఉధృతి పెరిగిందంటే తెలంగాణ వ్యాప్తంగా అయితే వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తుంది. మరో 4 రోజుల పాటు 13వ తేదీ నుండి బంగాళాఖాతంలో అల్పపీడనం కూడా ఏర్పడిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. అదే అటు ఈ యొక్క వరద ఉధృతి పెరిగితే ఇక్కడ జలమండలి అధికారులు గేట్లు కూడా ఎత్తేస్తే ఈ యొక్క వరద మొత్తం మూసీ నదికి చేరుతుంది. కాబట్టి మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను కూడా అలర్ట్ చేసినట్టుగా ఇక్కడ తెలుస్తుంది. ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు మొత్తం టోల్గా కూడా హైదరాబాద్లో ఉండేటటువంటి జంట జలాశయాలు ఏవైతే ఉన్నాయో ఇటు ఉస్మాన్ సాగర్ కానీ హిమాయత్ సాగర్ కానీ పూర్తిగా ఆ నీటి మట్టంతో మొత్తం మనం చూసుకుంటున్నాము. ఇప్పుడు ఈ యొక్క హిమాయత్ సాగర్ దగ్గర మనం ఉన్నాము. హిమాయత్ సాగర్ మొత్తం టోల్గా కూడా ఎగువన కురుస్తున్నటువంటి ఈ యొక్క భారీ వర్షాలు ఏవైతే ఉన్నాయో వర్షాల నేపథ్యంలో మొత్తం టోల్గా కూడా అయితే నీటి ఉధృతికి మొత్తం టోల్గా కూడా నిండు కుండలా మారింది మనం చూసుకుంటున్నాం. ఎటు చూసినా మొత్తం టోటల్గా కూడా ఆ నీటితో అయితే మొత్తం ఉధృతిగా ప్రవహిస్తూ ఉంది. నిండు కుండలుగా మారిపోయి ఉంది. అయితే దీనికి ఎగువ నుండి ఇంకా వరద ఉధృతి ఇంకా వస్తూనే ఉంది. కాబట్టి మొత్తం టోటల్గా చూసుకుంటే ఈ యొక్క మొత్తం టోటల్గా ఈ యొక్క హిమాయత్ సాగర్ పూర్తి నీటి మట్టం వచ్చేసి 1763.50 అడుగులు. అయితే ప్రస్తుతం మొత్తం టోటల్గా చూసుకుంటే 1762.60 అడుగుల మేర నీరు ఉంది. కాబట్టి రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం చూసుకుంటే 2.970 టీఎంసీలు ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం మాత్రం 2.715 టీఎంసీలు అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇన్ఫ్లో మొత్తం 1000 క్యూసెక్ల నీళ్ళు వస్తూ ఉంది. అవుట్ఫ్లో మొత్తం చూసుకుంటే అయితే 600 క్యూసెక్ల నీళ్ళు వస్తూ ఉన్నాయి. మొత్తం టోల్గా ఈ యొక్క అయితే హిమాయత్ సాగర్కు 17 గేట్లు ఉన్నాయి. 17 గేట్లలో మొత్తం టోల్గా చూసుకుంటే 3 గేట్లను అధికారులు ఎత్తారు. 3 గేట్లను ఎత్తి ఆ అడుగు మేర మొత్తం టోల్గా చూసుకుంటున్నాం మనం. ఒక అడుగు మేర అయితే ఈ యొక్క గేట్లను ఎత్తడం జరిగింది. మనం ఇక్కడ చూస్తున్నాం విజువల్లో కూడా క్లియర్గా అయితే ఈ యొక్క హిమాయత్ సాగర్కు ఉన్నటువంటి ఈ యొక్క గేట్లు ఈ యొక్క గేట్లని వదిలిపెట్టడం జరిగింది. వదిలిపెట్టేసి ఈ యొక్క అడుగు మేర నీటిని వదిలిపెడుతున్నారు. వదిలిపెట్టిన నేపథ్యంలో మొత్తం టోల్గా 2500 క్యూసెక్ నీరు ఏదైతే ఉందో ఈ యొక్క హిమాయత్ సాగర్ నుండి ఇక గేట్ల ద్వారా అయితే ఒక్కొక్క అడుగు మేర మొత్తం టోల్గా 4 గేట్లు ఓపెన్ చేశారు. 4 గేట్లు ఓపెన్ చేసేసి ఆ యొక్క మొత్తం టోల్గా నీటిని అయితే కిందికి వదిలిపెడుతున్నారు. ఇది మూసీ నదిలో కలుస్తుంది ఈ నీరంతా మొత్తం టోల్గా చూసుకుంటే. దానితో పాటు హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తడంతో మూసీ పరివాహక ప్రాంతాలు అలర్ట్ జారీ చేశారు అధికారులు. అదేవిధంగా రిజర్వాయర్ పరివాహక ప్రాంతంలోకి వెళ్ళవద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే హిమాయత్ సాగర్ మరో 2 గేట్లు ఎత్తివేస్తే మూసీ పరివాహక ప్రాంత వాసులు నివసిస్తున్న వారిని ఖాళీ చేయించాలని ఇప్పటికే సురక్షిత ప్రాంతాల్లో పడికి తరలిస్తున్నారు. ఇటు ఆ మూసీ నదితో పాటు మొత్తం టోల్గా కూడా ఆ మూసీ పరివాహక ప్రాంతాలలో ఉండేటటువంటి వాళ్ళని కూడా అధికారులు అప్రమత్తం చేశారు. అప్రమత్తం చేసేసి ఎందుకంటే ఇక్కడ అయితే ఎగువ నుండి వస్తున్నటువంటి వరదల కారణంగా వాగులు వంపులు కూడా అయితే చూసుకుంటే శంకరపల్లి కానీ ఇటు షాబాద్ కానీ ఇటు చెవెళ్ళ కానీ ఇటు మొయినాబాద్లో భారీ వర్షం కురుస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మొత్తం టోల్గా కూడా ఈ హిమాయత్ సాగర్కు వరద ఉధృతి పెరుగుతూ ఉంది. వరద ఉధృతి పెరగడం వలన ఈ యొక్క నీటిని ఏదైతే ఉన్నాయో ఈ యొక్క నీటిని నిండు కుండలుగా మారిపోయింది. దీని వాటర్ కెపాసిటీ చూసుకుంటే కూడా మొత్తం టోల్గా కూడా అయితే ఈ యొక్క వాటర్ కెపాసిటీ కూడా మొత్తం టోల్గా 1763 అడుగులు ఉండగా 1762 అడుగులు కొనసాగుతుంది. అయితే మొత్తం ట్యాంక్ ఫుల్ ఉన్న కారణంగా అయితే ఇక్కడ దిగువకు ఈ యొక్క నీటిని వదిలిపెడుతూ ఉన్నారు అధికారులు మొత్తం టోల్గా కూడా. దీని కారణంగా మొత్తం హైదరాబాద్ సిటీలో కూడా కుండపోత వర్షం కురిసిన విషయం తెలిసిందే. దాదాపు 1.5 సేపు నాన్ స్టాప్గా వర్షం పడుతుంది.
అయితే దాదాపు నగరంలోని అన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది కాబట్టి ఈ యొక్క వర్ష బీభత్సం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఇక్కడ నుండి హిమాయత్ సాగర్ నుండి ఏవైతే ఆ నీటిని వదిలిపెడుతున్నారో 2500 క్యూసెక్ల నీటిని మొత్తం టోల్గా కూడా దిగువకు మూసీ నదిలో వదిలిపెడుతున్న నేపథ్యంలో అధికారులు అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉధృతి పెరుగుతుంది కాబట్టి ఆ యొక్క పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటిని అన్నింటినీ కూడా అధికారులు అక్కడ ఉండేటటువంటి ప్రజలను అప్రమత్తం చేస్తున్న క్రమం లోపల సురక్షిత ప్రాంతాలకు కూడా తరలిస్తున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే పరిస్థితి ఉంది కాబట్టి మొత్తం టోల్గా కూడా అయితే హిమాయత్ సాగర్కు వరద పోటెత్తుతుండడంతో ఈ యొక్క 2 జలాశయాలు ఏదైతే హిమాయత్ సాగర్ కానీ ఇటు ఉస్మాన్ సాగర్ కానీ ఈ 2 కూడా జంట జలాశయాలు మొత్తం టోల్గా కూడా నిండు కుండల మారిన అయితే దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మొత్తం టోల్గా చూసుకుంటే అయితే ఈ యొక్క 7 గేట్లు ఉన్నాయి. మొత్తం టోల్గా మొత్తం 17 గేట్ల నుండి లేక 3 గేట్లను ఎత్తి ఆ నీటిని అయితే బయటికి పంపిస్తున్నారు. మనం చూస్తున్నాం 4 గేట్లను ఎత్తడం జరిగింది. 3 గేట్లను మొన్నటి వరకు ఎత్తారు. ఈ రోజుతో 4వ గేట్ను కూడా ఎత్తేసి యొక్క 2500 క్యూసెక్ నీటిని బయటికి పంపిస్తున్నారు. మొత్తం చూసుకుంటే ఇంకా ఎగువన అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే వర్షాలు ఉన్న నేపథ్యంలో మనం చూసుకుంటున్నాం. మొత్తం ఈ యొక్క హిమాయత్ సాగర్ ఎక్కడ చూసినా కానీ నీటి కుండలా మారిపోయింది, నిండు కుండలా మారి మొత్తం అయితే చూస్తున్నాం. విజువల్లో కూడా మనం చూసుకుంటున్నాం. ఎక్కడ చూసినా కానీ వరద నీటితో కనిపిస్తుంది, నిండు కుండలుగా మారింది. అయితే ఉధృతంగా అయితే ప్రవహిస్తుంది కాబట్టి దీని నుండి అయితే మొత్తం టోల్గా కూడా ఈ యొక్క దిగువకు వదిలిపెడుతున్నారు. కాబట్టి అయితే మొత్తం టోల్గా చూసుకుంటే అయితే ఆ యొక్క 17 గేట్లు ఉన్నాయి. మనం వెనకాల చూస్తున్నాం, మన బ్యాక్గ్రౌండ్ మొత్తం కనబడుతుంది. ఇది మొత్తం టోల్గా కూడా దీనికి 17 గేట్లు ఉన్నాయి. ఈ 17 గేట్లలో మొత్తం టోల్గా ఇప్పుడు 4 గేట్లని ఒక్క అడుగు మేర 4 గేట్లను ఎత్తారు అధికారులు. జలమండలి అధికారులు 4 గేట్లను ఎత్తారు. ఒక్క అడుగు మేర ఎత్తేసి ఈ నీటిని మొత్తం టోల్గా కూడా సుమారుగా 2500 క్యూసెక్ నీటిని ఈ యొక్క హిమాయత్ సాగర్ నుండి ఈ యొక్క మొత్తం టోల్గా కిందికి వదిలిపెడుతున్నారు. మూసీ నదులకు ఈ నీరు మొత్తం పోతుంది కాబట్టి అయితే మూసీ నది పరివాహక ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాలను మొత్తం అధికారులు కూడా అలర్ట్ చేస్తూ వస్తున్నారు. ఎందుకంటే ఎగువ నుండి కురుస్తున్నటువంటి ఏదైతే వర్షాలు ఉన్నాయో అయితే వరద ఉధృతి పెరుగుతూ వస్తుంది కాబట్టి ఈ యొక్క హిమాయత్ సాగర్కు ఇంకా వరద పెరుగుతూ వస్తుంది. ఆ యొక్క వరద పెరగడం వలన దీని ఏదైతే వాటర్ కెపాసిటీ ఉంటుందో 1763 అడుగుల వాటర్ కెపాసిటీ దీన్ని ఈ యొక్క 1763 వాటర్ కెపాసిటీ ఫుల్ఫిల్ కావడం చేత ఏదైతే అవుట్ఫ్లో ఇంకా వస్తుంది కాబట్టి అయితే ఇంట్లో ఇంకా ఎక్కువ ఉంది కాబట్టి ఈ యొక్క అవుట్ఫ్లో ద్వారా కూడా 2500 నీటిని మొత్తం టోల్గా కూడా అధికారులు వదిలిపెడుతున్నారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే మూసీ పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ పరివాహక ప్రాంతాలను అన్నింటినీ కూడా అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. అక్కడ ఉండేటటువంటి జనావాసాలకు అందరికీ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. హెచ్చరికలు జారీ చేసే క్రమం లోపల అక్కడ ఉండేటటువంటి ఏవైతే జనవాసాలు ఉండేటటువంటి మూసీ నదికి ఆనుకొని ఉండేటటువంటి ఏదైతే కొద్దిగా అయితే డ్యామేజ్ ఉన్న ఇండ్లు కూడా ఉంటాయో ఆ ఇండ్లలో ఉండొద్దు అంటూ కూడా వాళ్ళని సురక్షిత ప్రాంతాలకైతే అధికారులు తరలిస్తున్నారు. అయితే ఇంకా 2-3 రోజుల పాటు తెలంగాణకు భారీ వర్షం నేపథ్యంలో అధికారులు కూడా జలమండలి అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఇటు జంట జలాశయాలతో పాటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా భారీ ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి లోతట్టు ప్రాంతాల వాసులను కూడా అలర్ట్ చేస్తూ ఉన్నారు. అయితే ఎగువ నుండి కురుస్తున్నటువంటి భారీ వర్షానికి ఎక్కడైతే ఆ యొక్క చుట్టు ప్రాంతాల నుండి వస్తున్నటువంటి భారీ వర్షానికి హిమాయత్ సాగర్ మొత్తం టోల్గా కూడా నిండు కుండలుగా మారింది. దాన్ని అనుగుణంగానే మొత్తం టోల్గా ఆ జలమండలి అధికారులు 4 గేట్లని వదిలిపెట్టారు. 1 అడుగు మేర వదిలిపెట్టేసి నీరు ఆ దిగువన వదిలిపెడుతున్నారు. ఈ నేపథ్యం చూసుకుంటే అక్కడ నుండి ఏదైతే ఆ యొక్క గేట్ల నుండి వచ్చేటటువంటి ఆ వాటర్ ఉంటుందో అది మొత్తం టోల్గా కూడా అయితే ఇక దిగువ నుండి మొత్తం టోల్గా కూడా ఇక్కడ నుండి మూసీ నదికి వెళ్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్కడ మొత్తం టోల్గా కూడా రాజేంద్ర నగర్ మీద నుంచి లంగర్ హౌస్కు వెళ్ళే రూట్ ఏదైతే ఉంటుందో ఆ రూట్ గుండా మొత్తం టోల్గా కూడా అధికారులు పోలీస్ అధికారులు కానీ ఇక్కడ జలమండలి అధికారులతో అయితే కలిసి పోలీస్ అధికారులు ఎవరిని కూడా అక్కడ పోనివ్వకుండా అయితే భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే
అక్కడ వాటర్ ఫ్లో అధికంగా ఉన్న కారణంగా ఈ యొక్క గేట్ని మొత్తం టోల్గా కూడా మనం చూస్తున్నాం. ఈ యొక్క గేట్లను మొత్తం టోల్గా కూడా మూసివేయబడింది. ఇటు అయితే జలమండలి అధికారులతో పాటు పోలీసు వాళ్ళు కూడా ఇక్కడ నిషేధిత ప్రాంతంగా ఇక్కడ వరద ఉధృతి పెరుగుతుంది కాబట్టి ఎవరిని కూడా అలౌ చేయకుండా అయితే ఇటు నుండి ఎవరిని రానియకుండా చూస్తున్నారు. ఇటు లంగరౌజ్ రూట్ కానీ ఇటు టీజీపీఏ నుండి కానీ అయితే మొత్తం టోల్గా ఈఆర్ఎల్ వెళ్ళే రూట్ కాబట్టి ఇక్కడ నుండి వరద ఉధృతి ఉన్న నేపథ్యంలో మొత్తం టోల్గా కూడా అధికారులు అలర్ట్ అయ్యారు. అధికారులతో పాటు పోలీసు వాళ్ళు కూడా ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బందోబస్తు ఏర్పాటు చేసి ఇక్కడ ఎవరిని కూడా ఈ ప్రాంతం నుండి ఎవరిని కూడా వెళ్ళనివ్వకుండా ఏ వెహికల్ కానీ ఎవరు కానీ పర్యాటకులు కూడా వస్తున్న నేపథ్యంలో ఎవరిని కూడా ఇక్కడ అలౌ చేయకుండా అయితే ఇచ్చేస్తున్నారు. క్షుణ్ణంగా పరిశీలించి దీనికి సంబంధించిన ఎవరైతే జలమండలి అధికారులు ఉంటారో వాళ్ళని మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే డిపార్ట్మెంట్లు ఉంటాయో వాళ్ళని మాత్రమే అలౌ చేస్తున్నారు. వేరే వాళ్ళని ఎవరిని కూడా ఇక్కడ అలౌట్ చేయకుండా మొత్తం టోల్గా పోలీసు పహారా కాస్తున్నారు. చూసుకుంటే ఏ వెహికల్ని కూడా ఇక్కడ నుండి వదిలిపెట్టకుండా మనం చూసుకుంటున్నాం. ఈ మొత్తం టోల్గా ఈ సర్కిల్లో వచ్చేటటువంటి వాళ్ళని టోటల్గా ఇక్కడ నుండి అయితే ప్రమాదకర స్థాయిలో ఈ యొక్క అయితే వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో వీళ్ళనందరినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే వీళ్ళ వెహికల్స్ ఉన్నాయో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇక్కడ నుండి వెళ్ళకుండా డైవర్ట్ చేస్తున్నారు. అయితే పోలీసు వాళ్ళు అక్కడ మనం చూస్తూ ఉన్నాం. క్షుణ్ణంగా అక్కడ నుండి డైవర్ట్ చేసి పంపిస్తున్నారు. అయితే ఎవరిని కూడా ఇక్కడ రాకుండా ఉండేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి అయితే 4 గేట్లు ఎత్తేసి మొత్తం టోల్గా కూడా 2500 క్యూసిక్ నీటిని అయితే దిగువకు వదిలిపెడుతున్న నేపథ్యంలో భారీ స్థాయిగా ఈ రూట్లో వెళ్ళేటటువంటి రాజేంద్ర నగర్ రూట్లో వెళ్ళేటటువంటి ఏదైతే ఈ యొక్క ప్రవాహం చాలా భారీగా వస్తున్న నేపథ్యంలో ఈ రోడ్డు పై నుంచి కూడా వాటర్ లావింగ్ మొత్తం టోల్గా చూసుకుంటే బ్రిడ్జ్ పై నుంచి కూడా ఫ్లో అవుతున్న కారణంగా ఇక్కడ భారీ బందోబస్తుని ఏర్పాటు చేసి ఎవరిని వెళ్ళనీయకుండా అయితే జాగ్రత్త పడుతున్నారు. ఇక్కడనే డైవర్ట్ కూడా చేస్తున్నారు వాళ్ళని. అయితే ప్రమాదకర స్థాయిలో నీటి వరద ఉధృతి ఉంది కాబట్టి ఎవరు కూడా వెళ్ళకూడదు అంటూ పోలీసు వాళ్ళు కూడా సూచనలు చేస్తున్న నేపథ్యం మనం చూసుకుంటున్నాం. భారీగా కురుస్తున్నటువంటి వర్షాలకు ఎగువ నుండి వరద ప్రభావం ఉధృతంగా ఉంటుంది. అది అటు ఎగువ నుండి కురుస్తున్నటువంటి వర్షాలకు మొత్తం టోల్గా హిమాయత్ సాగర్ ఏదైతే ఉందో హిమాయత్ సాగర్ మొత్తం టోల్గా కూడా ఓవర్ఫ్లో అవుతుంది. ఓవర్ఫ్లో కారణంగా 4 గేట్లను ఎత్తారు అధికారులు. 4 గేట్లను ఎత్తేసి ఈ యొక్క వాటర్ మనం చూసుకుంటున్నాం. ఇది ఏదైతే ఈ యొక్క ఇది ఉందో ఇది మొత్తం టోల్గా అవుట్ఫ్లో ఇది. అయితే ఇక్కడ నుండి మొత్తం టోల్గా కూడా 4 గేట్లను ఎత్తడం వలన ఇక్కడ నుండి వచ్చేటటువంటి ఈ మొత్తం టోల్గా రాజేంద్ర నగర్ నుండి వెళ్ళేటటువంటి ఈ యొక్క మొత్తం రోడ్ని కూడా బంద్ చేయడం జరిగింది. మనం విజువల్లో చూసుకుంటున్నాం. అయితే పోలీసు వాళ్ళు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎవరు కూడా ఇక్కడ రాకుండా పోలీసులు బందోబస్తుని ఏర్పాటు చేశారు. మనం చూస్తూ ఉన్నాం. అయితే మొత్తం టోల్గా కూడా ఈ ఫ్లైఓవర్ మీదుగా కూడా వెహికల్ని ఎవరిని కూడా అలో చేస్తలేరు. భారీ వర్షం కారణంగా మొత్తం టోల్గా ఉధృతంగా ప్రవహిస్తుంది కాబట్టి మొత్తం టోల్గా చూసుకుంటే ఇక నుండి అయితే వాటర్ని కూడా వదిలిపెట్టారు. అయితే మనం చూస్తున్నాం ఇక్కడ పికెట్ ఏర్పాటు చేశారు. పికెట్ ఏర్పాటు చేసేసి మొత్తం టోల్గా కూడా అయితే అధికారులు పోలీసు వాళ్ళు కూడా అయితే మనం చూస్తున్నాం. అయితే ఈ విధంగా ఇక్కడ ఎవరు కూడా రాకుండా ఈ యొక్క ఉధృతి పెరుగుతుంది కాబట్టి ఈ రోడ్ని కూడా క్లోజ్ చేశారు. రోడ్ని క్లోజ్ చేసేసి భారీ భద్రతను కూడా ఏర్పాటు చేశారు. మనం చూసుకుంటే ఈ యొక్క ఏదైతే ఇక బ్రిడ్జ్ ఉందో ఇక్కడ కూడా ఎవరిని కూడా ఇక్కడ నిలబడకుండా పోలీస్ అధికారులు చూస్తున్నాం మనం. ఆ యొక్క పోలీస్ అధికారులు పహారా కాస్తున్నారు. ఎవరు కూడా ఇక్కడ వాహనదారులు నిలవకుండా అయితే భారీ ఉధృతిగా అయితే ప్రవహిస్తుంది కాబట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా మొత్తం టోల్గా కూడా ఇక్కడ భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు. ఈ యొక్క వాటర్ని చూసుకుంటున్నాం మనం. టోటల్గా అక్కడ నుండి వచ్చేటటువంటి ఈ యొక్క వాటర్ మొత్తం 2500 క్యూసెక్ల వాటర్ ఉంది. ఇది ఈ యొక్క వాటర్ని మొత్తం ఫ్లో చూస్తున్నాం మనం. ఈ యొక్క మెయిన్ రోడ్ మొత్తం టోల్గా కూడా బంద్ కావడం జరిగింది. దీని నేపథ్యంలో ఇక్కడ నుంచి వచ్చేటటువంటి గచ్చిబౌలి ఇది అయితే సర్వీస్ రోడ్ ఇది. అయితే ఇక్కడ నుండి సర్వీస్ రోడ్ మీదుగా గచ్చిబౌలి వెళ్తూ ఉంటారు. ఇక్కడ రాజేంద్ర నగర్ వెళ్తూ ఉంటారు. అయితే ఈ రోడ్డు మొత్తం టోల్గా కూడా ఈ వర్షం కారణంగా మొత్తం టోల్గా రోడ్డు ప్యాక్ అయినటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. అయితే అందు గురించే పోలీస్ అధికారులు కూడా ఎక్కడికక్కడ పోలీస్ అధికారులు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ బీచ్ పైన కూడా అయితే పహారా కాస్తున్నారు. అటువైపు ఎవరిని వెళ్ళనివ్వకుండా ఇక్కడ వెహికల్స్ ఏవి కూడా ఆగకుండా పోలీస్ అధికారులు మొత్తం టోల్గా కూడా అయితే ఈ విధంగా మొత్తం టోల్గా పహారా కాస్తున్నారు. మొత్తం టోల్గా చూసుకుంటే అయితే 2500 క్యూసిక్ల నీళ్లు మొత్తం టోల్గా అయితే వదిలిపెట్టడం జరిగింది. ఈ యొక్క నీరు మొత్తం టోల్గా కూడా
భారీగా మూసీ నదికి చేరుతూ ఉంది కాబట్టి మనం చూసుకుంటే కనుక అయితే ఈ యొక్క రోడ్ ఏదైతే ప్యాకింగ్ అయిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మొత్తం అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఎవరిని కూడా ఇక్కడ దరిదాపులో కూడా ఈ యొక్క ఫ్లైఓవర్ దగ్గరికి కూడా రానియకుండా అదే పోలీసు వాళ్ళు కూడా పహారా కాస్తున్నారు. ఎలాంటి వెహికల్స్ కూడా ఇక్కడ అయితే వెయిట్ చేయకుండా వెహికల్స్ అన్నిటిగా క్లియర్ చేస్తున్నారు. ఎందుకంటే ఉధృతంగా ప్రవహిస్తుంది కాబట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వాళ్ళు కూడా అప్రమత్తమయ్యారు. మనం చూసుకుంటున్నాం. అయితే దిగువన 4 గేట్లను ఓపెన్ చేశారు. 4 గేట్లను ఓపెన్ చేసేసి 2500 క్యూసెక్ల నీటిని అయితే దిగువకు వదిలిపెడుతున్నారు. మూసీ నదికి నీరంతా కూడా మూసీ నదికి చేరుతుంది కాబట్టి మొత్తం టోల్గా చూసుకుంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఆ పోలీసు అధికారులు మొత్తం టోల్గా కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అయితే చూద్దాం మనతో పాటు. సార్ చెప్పండి, అయితే వరద ఉధృతిగా వస్తుంది కాబట్టి అదే ఎలా పికెటింగ్ గేట్ ఏర్పాటు చేశారు, ఎలా? మా ఆఫీసర్లు ఇక్కడ ఎవరిని నిలవడనీయకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోమని చెప్పినారు కాబట్టి మేము ఇక్కడ పరాగాస్తున్నాం. అంటే ఇది ఇప్పుడు ఏ రూట్ సార్? ఇది ఇక్కడ పోయేది ఏ రూట్ అంటే గచ్చిబౌలి పోయే రూట్ ఉంటుంది కాబట్టి అక్కడికి పోలీస్ బందోబస్తు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు సార్? కింద కూడా ఉన్నారు, ఏఆర్ వాళ్ళు కూడా ఉన్నారు, సివిల్ వాళ్ళు కూడా ఉన్నారు. మేము ట్రాఫిక్ వాళ్ళం కూడా ఈ రోడ్ క్లియర్ చేస్తున్నాం. మా ఆఫీసర్లు చెప్పిన ఆర్డర్ ప్రకారం ఉబే చేస్తాం. అయితే అధికారులు చెప్పిన ప్రకారం మొత్తం టోల్గా కూడా ఇక్కడ రోడ్ క్లియరెన్స్ చేస్తున్నాము. కింద కూడా ఆ ఏఆర్ పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎవరు కూడా ఇక్కడ దరిదాపులో రాకుండా ఇక్కడ జాగ్రత్త పడుతున్నామంటూ కూడా మనతో పాటు పోలీసు అధికారులు చెప్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు మొత్తం టోల్గా కూడా అయితే హైదరాబాద్లో ఉండేటటువంటి జంట జలాశయాలు నిండుకుండలా మారాయి. అదేవిధంగా చూసుకుంటే అయితే ఎగువ నుండి వస్తున్నటువంటి భారీ వరద కారణంగా హిమాయత్ సాగర్ నుండి అయితే అవుట్లో పెరుగుతుంది. 1732 అడుగుల మేర ఉన్నటువంటి ఈ యొక్క అయితే 4 గేట్లు ఎత్తేసి మొత్తం టోల్గా కూడా 2500 క్యూసిక్ని మొత్తం టోల్గా కూడా ఈ విధంగా ఇక్కడ నుండి వదిలిపెడుతున్నారు. ఇది మనం చూసుకుంటే హిమాయత్ సాగర్ యొక్క వెనుక నుండి ఉన్నటువంటి ఏదైతే ఈ యొక్క 4 గేట్లు ఉన్నాయో ఈ యొక్క 4 గేట్లని వదిలిపెట్టిన తర్వాత ఈ యొక్క మెయిన్ రోడ్ మనం చూస్తున్నాం. ఈ యొక్క బీచ్ పై నుంచి ఈ యొక్క ఫ్లో అవుతుంది కాబట్టి ఈ ఫ్లో మొత్తం టోల్గా చూసుకుంటే అయితే మొత్తం టోల్గా ఈ ఫ్లో చూస్తున్నాం మనం. ఈ ఫ్లో మొత్తం ఇక్కడ నుండి రాజేంద్ర నగర్ వెళ్ళేటటువంటి ఈ యొక్క మెయిన్ బ్రిడ్జి అయితే ఈ యొక్క అవుట్ఫ్లో కారణంగా ఏదైతే ఈ యొక్క హిమాయత్ సాగర్ నుండి వరద భారీగా పెరుగుతున్న నేపథ్యంలో దీన్ని మొత్తం టోల్గా కూడా అయితే అధికారులు దాని నుంచి రాకపోకలను మొత్తం టోల్గా కూడా బంద్ చేయడం జరిగింది. మొత్తం 4 రోజుల నుండి ఇదే విధంగా వరద ఉధృతి ఉన్న నేపథ్యంలో ఇక్కడ నుంచి వరద అయితే రాకపోకలు మొత్తం టోల్గా కూడా ప్యాక్ అయ్యాయని తెలుస్తుంది. మనం చూసుకుంటే కనుక అయితే ఏదైతే ఆ యొక్క మెయిన్ రోడ్ కనబడుతుందో ఆ మెయిన్ రోడ్ నుండి మొత్తం టోల్గా కూడా హిమాయత్ సాగర్ నుండి గచ్చిబౌలి వెళ్ళే రూట్ ఇది. అయితే ఇది మొత్తం టోల్గా కూడా రాజేంద్ర నగర్ మీదుగా గచ్చిబౌలి మీదుగా ఈ యొక్క రాకపోకలు మొత్తం టోల్గా కూడా అయితే ఈ యొక్క బ్రిడ్జ్ పై నుండి వాటర్ ఓవర్ఫ్లో కారణంగా దీన్ని మొత్తం టోల్గా కూడా మూసివేయడం జరిగింది. భారీగా పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. మనం చూసుకుంటుంటే అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పై నుండి పోలీసు బందోబస్తు కూడా అయితే మనకు కనిపిస్తుంది. మొత్తం ఆ విధంగా పహారా కాస్తున్నారు. అయితే బ్రిడ్జ్ పై నుండి కూడా పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎవరిని రాకుండా ఇక్కడ అయితే పారా కాస్తున్నారు. మొత్తం టోల్గా చూసుకుంటే ఓవర్ఫ్లో అయితే 2500 క్యూసిక్ల నీటిని మొత్తం టోల్గా కూడా ఇక్కడ నుండి అధికారులు వదిలిపెట్టేసి మూసీ నదికి వదిలిపెడుతున్నారు. మనం చూసుకుంటే మొత్తం టోల్గా కూడా అయితే ఈ యొక్క వరద కారణంగా మన బ్యాక్గ్రౌండ్లో ఏదైతే వరద కనిపిస్తుందో ఆ యొక్క వరద కారణంగా మొత్తం టోల్గా చూసుకుంటే మాత్రం ఈ యొక్క రాకపోకలు మొత్తం టోల్గా 4 రోజుల నుండి అధికారులు అయితే అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బంధించారు. మొత్తం టోల్గా మనం ఆ లోపలికి కూడా వెళ్ళే పరిస్థితి లేదు. ఆ యొక్క ఉధృతంగా వాటర్ ఉంది కాబట్టి అక్కడి వరకు వెళ్ళినా కూడా ఆ యొక్క వాటర్ త్రో వల్ల అయితే మనుషులు మొత్తం టోల్గా కొట్టుకుపోయే పరిస్థితి కూడా ఉంది. మనం ఇక్కడ నిలబడ్డా కూడా ఆ యొక్క వాటర్ ఫ్లో కారణంగా నీరు ఆ ఉధృతి పెరుగుతూ ఉంది కాబట్టి ఇక్కడ నుండి మొత్తం టోల్గా కూడా రాకపోకల్ని మొత్తం టోల్గా కూడా అధికారులు నిలిపివేశారు. మనం చూస్తున్నాం మొత్తంగా కూడా ఇది ఏదైతే ఈ యొక్క 4 గేట్లు ఉన్నాయో ఈ యొక్క మూసీ ఈ యొక్క హిమాయత్ సాగర్ నుండి వచ్చేటటువంటి ఈ యొక్క వరద మొత్తం టోల్గా కూడా ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ నుండి వెళ్తున్నటువంటి ఈ నీరు మొత్తం టోల్గా కూడా అయితే మూసీ నదికి ప్రవాహం పెరుగుతుంది. మూసీ నదికి వెళ్తూ ఉంది. మూసీ నదికి వెళ్ళడం ద్వారా ఈ యొక్క నీటి అయితే మూసీ నది కానీ లేకంటే
ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ కాలువ ఉంది కదా మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం, ఈ యొక్క గేట్లు వదిలిపెట్టడం ద్వారా ఇక్కడ వెళ్తున్నటువంటి క్రమం లోపల ఇక్కడ ఉండేటటువంటి ప్రజలను కూడా అధికారులు ఏదైతే ఈ యొక్క పర్యాటక ప్రాంతంలో ఉంటారో ఈ యొక్క పర్యాటక ప్రాంతంలో ఉండేటటువంటి వాళ్ళను అప్రమత్తం చేశారు. అదేవిధంగా ఇక్కడ నుండి ఏదైతే మనం వాటర్ని చూస్తున్నామో ఇక్కడ నుండి ఈ యొక్క వాటర్ మొత్తం టోల్గా కూడా 42 కిలోమీటర్ల మేర ప్రవహించి మూసీ నదిలో కలుస్తుంది. ఈ మొత్తం టోల్గా వాటర్ని చూసుకుంటున్నాం మనం. 42 కిలోమీటర్ల మేర ఈ వాటర్ ప్రవాహం ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన తర్వాత మూసీ నదిలో కలవడానికి మొత్తం టోల్గా కూడా 42 కిలోమీటర్ల మేర కలిసి మూసీ నదిలో కలుస్తుంది. కాబట్టి ఈ యొక్క 42 కిలోమీటర్ల మేర ఎవరైతే అయితే ఈ యొక్క పర్యాటక ప్రాంతంలో ఉండేటటువంటి వాళ్ళు ఉంటారో ఈ 42 కిలోమీటర్ల పర్యాటక ప్రాంతంలో ఉండేటటువంటి వాళ్ళని అందరినీ కూడా అధికారులు అప్రమత్తం చేశారు. అప్రమత్తం చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వరద ఉధృతికి అయితే లోను కాకుండా వీళ్ళనందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ కారణంగా ఏదైతే మన బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నటువంటి ఈ వాటర్ కారణంగానే ఆ మూసీ నదికి ఉధృతి పెరుగుతుంది. అదేవిధంగా మూసీ పర్యాటక ప్రాంతాల ప్రజలను కూడా అలర్ట్ చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే మొత్తం కూడా ఎక్కడికక్కడ జిహెచ్ఎంసీ అధికారులతో పాటు హైడ్రా కూడా రంగంలోకి దిగింది. మూసీ పర్యాటక ప్రాంతాలను అన్నింటినీ కూడా మొత్తం టోల్గా కూడా అధికారులు మొత్తం అప్రమత్తం చేస్తూ వస్తూ ఉన్నారు. అయితే ఈ వరద ఇంకా కొన్ని రోజులు అట్లే ఉంటుంది. ఇప్పటికే వాతావరణ శాఖ కూడా ఇంకా మరో 4-5 రోజులు వర్షాలు ఉంటాయి తెలుపుతున్న నేపథ్యంలో భారీ ఉధృతికి ఇంకా అయితే ఈ యొక్క హిమాయత్ సాగర్కు వరద ఉధృతి వస్తూ ఉంది. కాబట్టి ఇంకా వరద ఉధృతి కూడా పెరిగితే మరికొన్ని గేట్లు కూడా తెరిచే అవకాశం ఉంది. ఇప్పుడైతే ప్రస్తుతం 4 గేట్లను ఓపెన్ చేశారు. 4 గేట్లని 1 అడుగు మేర ఓపెన్ చేశారు. ఇక్కడ నుండి రాకపోకలు మొత్తం టోల్లో కూడా 4 రోజుల నుండి బంద్ అయిపోయాయి. కాబట్టి మూసీ పర్యాటక ప్రాంతాలకు కూడా అలర్ట్గా ఉండాలి అంటూ కూడా చెప్తున్నారు. పర్యాటక ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలను కూడా అలర్ట్ చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ హనుమంతుతో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్. ధర్మవరంలో అరేబియన్ ఒంటె కథ వ్యవహారం దగ్గర